గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఆడవారికి మాత్రమే 2026 నుండి 2027 వరకు అంటే శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో వివరిస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఆడవారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7 అండి. మొదటి 6 నెలల సమయంలో అంటే జూన్ 2వ తారీఖు వరకు గురువు వ్యయస్థానంలో సంచరిస్తాడు. ఇది అనుకూలమైనటువంటి గోచారం కానే కాదు. కేతు ధనస్థానంలో ఉంటాడు కాబట్టి అధికమైనటువంటి ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. డబ్బు వచ్చినా సరే అది నిలబెట్టుకోవటం కష్టమవుతుందండి. విదేశీ ప్రయాణాల కోసం కానీ లేదా సంతానం విదేశీ ప్రయాణాలు చేస్తున్న దైవ కార్యక్రమాలకు కానీ అనారోగ్యం కోసం కానీ ఖర్చులు చేయవలసి వస్తుంది కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఆడవారు. ఒకవేళ వీరు ఇంట్లో పనిచేస్తూ బయటికి వెళ్ళి కూడా కష్టపడుతున్నట్లయితే అంటే వృత్తి జీవితంలో గుర్తింపు లభించకపోవచ్చు. వారి కృషికి తగినటువంటి గుర్తింపు మొదటి 6 నెలల సమయంలో లభించకపోవచ్చు. అంటే పనిచేసే చోట మార్పులు చేర్పులు చేయటం కానీ, నేను ఎంత కష్టపడుతున్నానే నాకు వచ్చే ఫలితం తక్కువగా ఉంటుంది అని నిరుత్సాహపడటం జరగవచ్చు. కాబట్టి కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఆడవారు గుర్తుంచుకోవాల్సింది, మీరు పడిన కష్టానికి వెంటనే ప్రతిఫలాన్ని మొదటి 6 నెలల సమయంలో ఆశించకుండా కష్టపడండి. ఇక్కడ నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, ఒకటి గురువు 12వ ఇంట్లో ఉండి ఖర్చులు చేపిస్తాడు. 12వ ఇల్లు అనేది వ్యయస్థానం అవుతుంది. వ్యయస్థానం దేనిని సూచిస్తుంది అంటే నష్టాలను, ఖర్చులను, విదేశీ ప్రయాణాలను సూచిస్తుంది. 2వ ఇంట్లో కేతు ఉన్నాడు. 2వ ఇల్లు అనేది ధనస్థానం, అలాగే మీ మాట తీరుకు కూడా సంబంధించినది. కాబట్టి కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఆడవారు వారిపైన ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మాట విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తోలనాడి మాట్లాడకూడదు. ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలే ఉంటాయా అండి అంటే కాదండి. మొదటి 6 నెలల సమయంలో మాత్రం భర్తతో సహనంతో ఉండాలి, ఓర్పుతో వ్యవహరించాలి. చిన్న విషయాలను కూడా మీ మాట తీరు వల్ల పెద్ద సమస్యగా మార్చవద్దు. ఒకవేళ కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఆడవారు వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారు తాత్కాలికంగా కెరీర్ పైన దృష్టి పెట్టడం మంచిదండి. సంపాదించడం పైన దృష్టి పెట్టండి, కుటుంబం పైన దృష్టి పెట్టండి. వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి కాబట్టి. ఒకవేళ మీకు ఆల్రెడీ వివాహం అయినట్లయితే 8వ ఇంట్లో రాహు ఉన్నాడు. 8వ ఇల్లు అనేది అత్తమామలకు కూడా సంబంధించినది కాబట్టి మీ యొక్క అత్తమామల వైపు నుండి ఆర్థిక వ్యవహారాలలో ఒత్తిడి కానీ, ఆరోగ్య సమస్యల కోసం అంటే వారి ఆరోగ్య సమస్యల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. మీకు కనుక సంతానం ఉన్నట్లయితే సంతానం యొక్క పురోగతికి కానీ, సంతానం విద్య కోసం కానీ, వారి చదువుల కోసం కానీ, వారిని విదేశాలకు పంపించడం కోసం కానీ, ఉన్నత విద్య కోసం కానీ ఖర్చు చేయవలసి రావచ్చు. అలాగే ఇప్పటి వరకు సంతానం కలగక వివాహమైనటువంటి కర్కాటక రాశి వారు గనక సంతాన ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒత్తిడిని తగ్గించుకోవాలండి. అప్పుడే సంతాన విషయంలో అనుకూలతలు ఉంటాయి. ఒకవేళ కర్కాటక రాశి అమ్మాయిలు గనక చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కొంచెం ఎక్కువ కష్టపడితే ఉద్యోగపరంగా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయండి. ద్వితీయార్థంలో ఎలా ఉంటుందంటే అంటే జూన్ 2వ తారీఖు తర్వాత నుండి గురువు వ్యయస్థానంలో నుంచి బయటికి వచ్చి జన్మంలోకి వస్తాడండి. అంటే మీ రాశిలోకే వస్తాడు. దాంపత్య జీవితంలో మీ భర్తకి మీకు మధ్య ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితుల్లో కొంత మార్పు ఉంటుంది. ఖర్చులు ఉంటాయి కానీ మార్పు ఉంటుందండి. ఆదాయం పెరుగుతుంది కానీ ఆలోచనల్లో మాత్రం స్పష్టత తగ్గుతుంది.
వృత్తిపరమైనటువంటి విషయాలలో అంటే కుటుంబానికి సంబంధించి కాకుండా వృత్తిపరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలలో స్పష్టత పెరుగుతుంది. వ్యక్తిగత ఎదుగుదల పైన దృష్టి పెడతారండి. గురువు యొక్క అనుగ్రహం వల్ల వృత్తిలో నష్టాలు ఉండవు. కర్కాటక రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేస్తున్నా కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే జూన్ 2వ తారీఖు వరకు ఉండేటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇప్పుడు కొనసాగవు. మీకు కాస్త బెటర్మెంట్ అనేది ఉంటుందండి. గురువు యొక్క దృష్టి 5వ స్థానం పైన, 7వ స్థానం పైన, 9వ స్థానం పైన పడుతుంది. కాబట్టి సంతాన విషయంలో అనుకూలంగా ఉంటుందండి. పిల్లల పురోగతికి మార్గం అనేది సుగమయం అవుతుంది. వారి ప్రతిభ అనేది గుర్తించబడుతుంది. సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి కూడా వారి ప్రయత్నాలలో విజయాలను సాధించే అవకాశాలు అనేవి పెరుగుతాయి. గురువు యొక్క శుభదృష్టి అనేది వివాహ స్థానం పైన పడుతుంది కాబట్టి వివాహయోగ సూచనలు ఉంటాయి. ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. మీకు మీ భర్తకి మధ్య గతంలో ఉండేటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ సమయంలో తగ్గుముఖం పడతాయండి. తృతీయ భాగంలో అంటే అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు జన్మాన్ని విడిచిపెట్టి ధనస్థానంలోకి అడుగు పెడతాడు. ఈ సమయం మీకు చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిలో చాలా వరకు బెటర్మెంట్ ఉంటుంది. ధనయోగాన్ని సూచిస్తుంది. ఆర్థికంగా మాత్రం అత్యంత శుభప్రదమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. గతంలో అంటే జూన్ 2వ తారీఖు వరకు ఆర్థిక పరంగా కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కనుక మీరేదైనా రుణాలు తీసుకున్నట్లయితే పాత అప్పులను తిరిగి చెల్లించగలుగుతారు, తీర్చగలుగుతారు. డబ్బుని కాస్త నిల్వ చేస్తారు. ఆదాయం బాగుంటుంది. అష్టమంలో రాహు యొక్క ప్రభావం అనేది తగ్గుతుందండి. వృత్తిపరంగా, ఆదాయపరంగా వృద్ధి కనిపిస్తుంది. మాట తీరు విషయంలో బెటర్మెంట్ ఉంటుందండి. అలాగే కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి వృత్తిలో లాభిస్తాయి. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత నెలకొంటాయి. ఆర్థిక స్థిరత్వం కారణంగా దాంపత్య జీవితంలో ఉండేటువంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఆడవారికి వారి యొక్క మాటలతో ఇతరులను ఒప్పించగలుగుతారు. ఎందుకంటే 2వ ఇల్లు అనేది ధనస్థానంతో పాటుగా మాట తీరుకు కూడా సంబంధించినది. కేతు 2వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా శుభగ్రహమైనటువంటి గురువు కూడా 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మాట తీరు మెరుగుపడుతుందండి. కఠినంగా మాట్లాడరు. మీ మాటలతో ఇతరులను ఒప్పించగలుగుతారు. అత్తమామల వైపు నుండి ఒత్తిడి అనేది తగ్గుతుంది. వారితో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుండి ఆర్థిక లాభాలు లభిస్తాయి. 2వ ఇంట్లో ఉండేటువంటి గురువు వివాహం కాని వారికి వివాహ యోగాన్ని బలోపేతం చేస్తాడు. కాబట్టి ఈ కాలంలో అంటే అక్టోబర్ 31వ తారీఖు తర్వాత పెళ్లి కాని కర్కాటక రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలకు వివాహం నిశ్చయం కావటం కానీ, వివాహం జరగటం కానీ జరుగుతుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అక్టోబర్ 31వ తారీఖు తర్వాత. ఇక కర్కాటక రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలకు ముఖ్యమైనటువంటి సలహాలు ఏంటంటేనండి, అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం విషయంలో. మానసిక పరంగా మీకు ఏమైనా ఒత్తిడిగా అనిపిస్తే ధ్యానం చేయటం, యోగా చేయటం వంటివి ఆచరించాలి. అలాగే మొదటి 6 నెలల సమయంలో కేతు 2వ ఇంట్లో ఉన్నా గురువు అనుకూలించట్లేదు కాబట్టి మాట్లాడే మాటల విషయంలో, ఆర్థిక పరంగా నిర్ణయాలను తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కేతువు ఇబ్బందులకు గురి చేస్తాడు. మాట తీరును కాస్త కఠినంగా మారుస్తాడండి. ముఖ్యంగా జూన్ 2వ తారీఖు వరకు అంటే తొలి భాగంలో ఎక్కువగా మాట్లాడకుండా మౌనాన్ని పాటించటం ఉత్తమం. దానివల్ల ఇతరులతో మీకు సమస్యలు రావండి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో అదృష్ట సంఖ్యలు 2, 7 అండి. మీకు సోమవారం, మంగళవారం, గురువారాలు బాగా కలిసి వస్తాయి. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా మొదటి 6 నెలల సమయంలో మాత్రం అంటే గురువు వ్యయస్థానంలో ఉన్నంత కాలం ఆర్థిక వ్యవహారాల విషయంలో ఖర్చులు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఆడవారికి కనుక వారి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ డీటెయిల్స్ కనుక కరెక్ట్గా తెలిస్తే మీ పర్సనల్ జాతక చక్రం ప్రకారం అంటే కేవలం రాశి నక్షత్రం బట్టి కాకుండా మీ జాతక చక్రం ప్రకారం అదృష్ట రుద్రాక్ష కావాలి అన్నా, అదృష్ట రత్నం కావాలి అన్నా, కరుంగలిమాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.